హాయ్ వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. ఈ పాటికి మీ అందరికీ న్యూస్ తెలిసే ఉంటుంది. యుఎస్సిఎస్ ఇంకా యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు. ఓకే, ఆ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన నార్మల్ H1B అప్లికేషన్ ప్రాసెస్ ఎలా నడిచేది అంటే లాస్ట్ ఇయర్ వరకు లాటరీ పిక్ చేసేవారు. ర్యాండమ్గా అందరూ అప్లై చేయొచ్చు. దాని నుంచి ఏంటంటే ఒక 65,000 పీపుల్ని లాటరీలో పిక్ చేస్తారు. ఇంకో 20,000 పీపుల్ని ఏంటంటే దే పిక్ ఫ్రమ్ మాస్టర్స్ కోటా. సో వాళ్ళకి ఏంటంటే 2 times పిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఏంటంటే H1B అప్లికేషన్లో వేజ్ లెవెల్స్ ఉంటాయి. వేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే వేజ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. 1 ఏంటంటే లీస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి మినిమం వేజ్ రేంజ్తో ఉంటుంది, వెరాస్ 4 ఇస్ ద హైయెస్ట్. నౌ ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే ర్యాండమ్గా పిక్ అయ్యేది. మీరు వినే ఉంటారు, నాకు H1 పిక్ అవ్వలేదురా ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, తర్వాత ఇయర్ అని అంటూ ఉండేవారు అందరూ. ఈ ప్రాసెస్లో చాలామంది ఏంటంటే వాళ్ళకి హై పెయిడ్ జాబ్ ఉన్నా కూడా వాళ్ళ లక్ బాగాలేదు అంటే వాళ్ళకి H1 వచ్చేది కాదు. సో ఇది అన్ఫేర్ ప్రాసెస్ అని ఎప్పటి నుంచో అంటున్నారు. ఇది కూడా కాకుండా ఏంటంటే ఆ 65,000 పీపుల్ ప్లస్ ఆ 20,000 పీపుల్ అందరూ వేజ్ లెవెల్ 1 వాళ్ళే వచ్చారు అంటే గవర్నమెంట్కి కూడా హై ట్యాక్స్ పేయింగ్ జాబ్ వాళ్ళు ఎక్కువ మంది పిక్ అవ్వలేదు అనే ఒక రాంగ్ సైడ్లోకి వెళ్తుంది అని ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ రూల్ అంతటిని చేంజ్ చేసేసారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టిన న్యూ రూల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. ఇది తెలిసిన వాళ్ళు మాకు తెలుసులేరా అనుకుంటారు, తెలియని వాళ్ళ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. న్యూ రూల్ ప్రకారం ఏంటంటే నో మోర్ లాటరీ అని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా కుక్ అవుతుంది, తెలుసు కదా, మనకి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ వదులుతారు. మనకు వదిలిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే లాటరీ ఉండదు, వేజ్ లెవెల్ అని ఇందాక చెప్పా కదా, దాని బేస్డ్ మీద H1Bని పిక్ చేస్తారు. ఎలా ఉంటుంది అంటే వేజ్ లెవెల్ 1 వాళ్ళు ఒకసారే ఆ సెలక్షన్ పూల్లో ఉంటారు, 2 వాళ్ళు 2 times, 3 వాళ్ళు 3 times, 4 వాళ్ళు 4 times. సో ఏంటంటే నువ్వు ఒక ఓపీటీ స్టూడెంట్, నీకేంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. సే నీ ఇంజనీరింగ్ అయిపోగానే నువ్వు అబ్రాడ్ వచ్చావు, అబ్రాడ్ రాగానే నీకు జాబ్ వచ్చింది. నీ జాబ్ ఎలా అంటే ఎంట్రీ లెవెల్ జాబ్, ఒక 100K, 80 to 100K మధ్యలో నీ శాలరీ ఉంది. సే యు ఆర్ ఇన్ న్యూ జెర్సీ. ఓకే, న్యూ జెర్సీ ప్రకారం వేజ్ లెవెల్ 1 ఇస్ 105K. ఓకే, సో నీ శాలరీ అంత ఉంది అంటే నువ్వు వేజ్ లెవెల్ 1లో ఉంటావు. సో నువ్వు అప్పుడు H1B అప్లై చేస్తే నువ్వు పూల్లో ఒకటేసారి వెళ్తావు. వేరాస్ నీ సూపర్ సీనియర్ ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ రోజులుగా ఉన్న అతను కనుక అప్లై చేస్తే సేమ్ హీల్ బీ ఇన్ వేజ్ లెవెల్ 2 or 3. సో తను ఏంటంటే పూల్లో 2 times ఉంటాడు. సో తనకి H1 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎంట్రీ లెవెల్ వాళ్ళకి జాబ్ రాదు, H1 రాదు అని కాదు. మన అదృష్టం బాగుంటే రావచ్చు, కానీ మన వేజ్ లెవెల్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏం చెప్తారు అంటే ఒకవేళ మీరు అబ్రాడ్ వచ్చే ప్లాన్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ పెంచుకోండి. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ వచ్చేసారు అంటే మీ ఏజ్ తక్కువ ఉంటుంది, మీ ఏజ్ ప్రకారం మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, మీరు అప్లై చేసినప్పుడు మీకు వేజ్ లెవెల్ 1లో ఉంటారు, ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, ఓపీటీ వాళ్ళకి ఏంటంటే 3 years వర్క్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ టైం జాబ్లో ల్యాండ్ అయినప్పుడు ఒకవేళ వేజ్ లెవెల్ 1లో ఉంటే దే హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఇన్ టు వేజ్ లెవెల్ 2 or 3 ఈ ఓపీటీ కంప్లీట్ అయ్యేలోపు. దిస్ వే ఏంటంటే వాళ్ళు ఆ పిక్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు గ్రాడ్ అయ్యేలోపు. సో ఏంటంటే ఇలా మార్చడం వల్ల సిస్టమ్ కొంచెం అంటే కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఏంటంటే ఎవరైతే రియల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఎవరైతే కొత్తగా ఇక్కడికి వచ్చారు ఆర్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడే మాస్టర్స్లోకి వెళ్ళి జాబ్ తెచ్చుకుందాం అనుకున్నారో వాళ్ళకి ఇది చాలా పెద్ద డౌన్ సైడ్. అట్లీస్ట్ లక్ ఫేవర్ చేసేది ఇంతకుముందు, ఇప్పుడు ఆ లక్ కూడా లేదు. అయితే ఇక్కడ ఒక వేజ్ లెవెల్స్ని ఎలా కేటగరైజ్ చేస్తారు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్లో నేను చెప్తాను. ఇప్పుడు న్యూ జెర్సీ ప్రకారం వేజ్ లెవెల్ 105K శాలరీ వచ్చేవాళ్ళు వేజ్ లెవెల్ 1 కింద పడతారు. దిస్ ఈజ్ ఫర్ అ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఓకే,
or I could say computer programmer, okay, 105K. Wage level 4, 194K వాళ్ళకి వేజ్ లెవెల్ 4లో ఉంటారు వాళ్ళు, ఓకే. సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు బాస్టన్. ఒకవేళ బాస్టన్ సిటీలో తీసుకుని ఉంటే, నేను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే నాకు ఒకవేళ నా శాలరీస్ అరౌండ్ 100K ఉందనుకుందాం, ఓకే. ఐల్ బీ అండర్ వేజ్ లెవెల్ 1, ఓకే. ఇఫ్ మై శాలరీ ఇస్ అరౌండ్ 168K, ఐల్ బీ ఇన్ వేజ్ లెవెల్ 4, ఓకే. ఈ మధ్యలో వేజ్ లెవెల్ 2 and 3 ఉంటుంది, ఓకే. వేరాస్ డాలస్లో 88K వచ్చేవాళ్ళు వేజ్ లెవెల్ 1లో ఉంటారు, ఓకే. సో మీరు ఇప్పుడు 168K ఉండేవాళ్ళు వేజ్ లెవెల్ 4లో ఉంటారు. సో ఒకసారి కంపేర్ చేసుకోండి. న్యూ జెర్సీలో ఉండే వాళ్ళకి 100K శాలరీ వచ్చిన, డాలస్లో 88K వచ్చిన, యూ విల్ బీ అండర్ వేజ్ లెవెల్ 1, ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ లొకేషన్ కూడా. సో మీరు ఎక్కడైతే మీ క్లయింట్ ఉంటారో ఆ ఏరియాలో మీకు వచ్చే వేజ్ ప్రకారం యూ విల్ బీ అండర్ ఈచ్ వేజ్ లెవెల్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకవేళ జాబ్ సర్చ్లో ఉన్న ఆర్ అప్లికేషన్ ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఏంటంటే మేక్ ష్యూర్ దాట్ మీ లొకేషన్ అండ్ పే వేజ్ లెవెల్ 2కైనా వెళ్ళేలా చూడండి. కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేటోళ్ళు 2 ఉండేటోళ్ళు 3కి ఉండేలా ట్రై చేయాలి. దట్ ఈస్ ద గోల్. దిస్ వే ఏంటంటే దేర్ ఇస్ హయ్యర్ ఛాన్స్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు H1B లాటరీ. అయితే ఇదేంటంటే దిస్ విల్ బీ ఎఫెక్టివ్ ఫ్రమ్ February 27th of 2026 నుంచి దిస్ విల్ బీ ఎఫెక్టివ్. ఇదంతా పక్కన పెడితే మనకు ఒక చాలా పెద్ద రాయి ఉంది. అదేంటంటే ఇండియా నుంచి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీవేర్ అపార్ట్ ఫ్రమ్ USA అప్లై చేసే వాళ్ళకి 100K రూల్ ఉంది కదా, ఇట్ విల్ స్టిల్ బీ వ్యాలిడ్ అంట. సో ఈ 100K రూల్ ఏంటి అంటే, ఒకవేళ కనుక ఒక ఫారెన్ నేషనల్ కనుక నీకు H1B అప్లికేషన్ వేస్తుంది, ఫారెన్ సే ఇప్పుడు నేను హైదరాబాద్లో నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను యూఎస్లో H1Bలో వద్దాం అనుకుంటున్నాను, ఓకే. సో 100K గవర్నమెంట్కి పే చేయాలి, ఓకే, లైక్ అ ఫీజ్. సో ఈ రూల్ని అయితే వాళ్ళు మార్చట్లేదు. సో ఒక అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచే చాలా H1లు వెళ్ళిపోయేవి. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇండియా యాజ్ ఎగ్జాంపుల్, TCS, విప్రో, ఇన్ఫోసిస్, ఇలాగ బిగ్ కంపెనీస్ అన్నీ చాలా చంక్ ఆఫ్ పీపుల్కి H1 అప్లై చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ అవి తీయడం మానేశారు. సో దిల్ నాట్ ఆబ్వియస్లీ చేయరు, 100K పే చేసి ఎవరికి చేయరు. ఇఫ్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు టోప్ అయి ఉంటారు, ఓకే. సో ఇది చేయకపోవడం వల్ల మనకేంటంటే సగం మంది ఆల్రెడీ అప్లై చేసే వాళ్ళు తగ్గిపోయారు. మనకి మిగిలింది ఏంటంటే చాలా తక్కువ మంది. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్రాడ్కి వచ్చే వాళ్ళు కూడా లాస్ట్ 1 year 2 yearగా మేము చూసింది ఏంటంటే చాలామంది తగ్గిపోయారు. ఎందుకంటే మాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చేవి, ఆగస్ట్ వచ్చిందంటే ఇంతమంది వస్తున్నాం అంతమంది వస్తున్నాం అనేవారు. ఇప్పుడు ఏంటి, హార్డ్లీ ఐ సీ పీపుల్ ప్లానింగ్ టు కమ్ అబ్రాడ్. సో మీరు ఏ వేజ్ లెవెల్లో ఉన్నా మీ H1 పిక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం హైగానే ఉంటుంది, ఓకే. సో ఈ న్యూస్ని మీరు మరీ నెగిటివ్ న్యూస్గా తీసుకోకుండా ఇట్ విల్ బీ ఇన్ బిట్వీన్. ఎందుకు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు పిక్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఇంకోటి కొంతమందికి లక్ ఫేవర్ ఉండదు. నాకు తెలిసిన మా ఫ్రెండే ఎవ్రీ ఇయర్ అప్లై చేశాడు, ఒక్కసారి కూడా పిక్ అవ్వలేదు, ఓకే. హీ హ్యాస్ గుడ్ జాబ్, కానీ ఏం చేస్తారు, హీ లెఫ్ట్ USA అండ్ వెంట్ టు ఇండియా. సో ఇలాంటి సినారియోస్ చూడం మనం మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉండి జాబ్ వచ్చిందంటే డెఫినెట్లీ దే విల్ బీ అండర్ H1B. అండ్ దెన్ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు అఫీషియల్ న్యూస్నే ఫాలో అవ్వండి. ఇక్కడ అక్కడ ఏదేదో చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా మీకు ఒకవేళ ఏదైనా ఇది కాదు బ్రో, అది బ్రో అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉన్నా మీరు టైప్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ H1B దిస్ ఇయర్. సో ఈ రూల్ మంచిదా చెడ్డదా అని అది కూడా మీరే చెప్పాలి. నా దృష్టిలో ఏంటంటే ఇట్స్ గుడ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ నాట్ సో గుడ్ ఫర్ ఫ్రెష్ గ్రాడ్స్ అండ్ OPT. అది కూడా ఇంజనీరింగ్ అయిపోగానే నేను మాస్టర్స్కి వచ్చేసా బ్రో, నేను మాస్టర్స్ అయిపోగానే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది బ్రో,
అనుకునేవాళ్ళు మీ ఓపీటీ పీరియడ్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. ట్రై టు గెట్ ఇన్ టు హై పేయింగ్ జాబ్స్. దిస్ వే యుల్ బీ సెక్యూర్డ్ సో దట్ మీరు ఎండ్ ఆఫ్ యువర్ ఓపీటీ వచ్చే టైంకి అట్లీస్ట్ యుల్ బీ ఇన్ వేజ్ లెవెల్ 2. దిస్ వే యుల్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పిక్డ్. అండ్ ఈ ఇయర్ అప్లికేషన్ అయితే కానీ మనకి ఫుల్ క్లారిటీ రాదు. అండ్ Feb 27th వస్తే కానీ మనకి ఇంకా క్లారిటీ రాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎయిర్. ఎవడెవడో ఏదేదో చెప్తూ ఉంటాడు, అంత టెన్షన్ పడకండి. ఏదైనా ఎలా అయినా స్టే హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫాలోయింగ్ మ్యాప్ టాక్స్.